హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏపీ నుంచి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి అయితే వచ్చింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 22/2/2024 మాత్రమైతే ఉంది. నేను ఈ వీడియోలో క్విక్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, ఎలా అప్లై చేసుకోవాలి అనేసి. సో అన్ని డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చెప్తాను. పేమెంట్, అప్లికేషను, ఎగ్జామ్, సెలక్షన్ ప్రాసెస్ అనే 4 రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పేమెంట్ చేస్తేనే అప్లికేషన్కి అయితే వెళ్తుంది. ఇక్కడ నోటిఫికేషన్కి క్లిక్ హియర్ ఉంది, సిలబస్ క్లిక్ హియర్, పోస్ట్ వేకెన్సీస్, సో అంటే స్కూల్ ఎడ్యుకేషన్, సో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న పొజిషన్స్కి అయితే క్లిక్ హియర్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ కావాలి అనుకుంటే క్లిక్ హియర్ టు పేమెంట్కి అయితే వెళ్ళండి. సో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రింట్, ఫర్గాట్, ఇంకా క్యాండిడేట్ ఐడి, ఇక్కడ 3 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. అన్నీ నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే చూసేద్దాము. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్లియర్గా నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఏపీటీఆర్టీ, ఏపీలో సంక్షేమ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపాల్, టీజీటీ, పీజీటీ, పీడీ పోస్టులకి అయితే ఫిబ్రవరి 21 లోపల అయితే మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఏపీ మోడల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ స్కూలు, ఏపీ జేపీసీడబ్ల్యూ, ఆర్సీఐ కాలేజెస్, గురుకుల ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 215 వేకెన్సీస్, ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1264 వేకెన్సీస్, ప్రిన్సిపాల్ 42, ఫిజికల్ డైరెక్టర్ 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా నేనైతే డిస్ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి, మీరు చూసుకోండి మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. టోటల్ అయితే వచ్చేసి మొత్తం 12,000 అంటే 1264 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 1264 అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు సంబంధిత విధానాల్లో డిగ్రీ, పీజీ, బీఈడి, బీపీఈడి, ఎంపీఈడి విద్యార్హతతో పాటు ఏపీ టెట్, సీటెట్లో అర్హత అయితే సాధించైతే ఉండాలి. సో ఓసీ 2024 జూలై 1 నాటికి 44 ఏళ్ళు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 49, ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే 54 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎంపిక ప్రక్రియ అయితే వచ్చేసి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, రిజర్వేషన్ రూల్స్ అయితే ఉంటాయి. దరఖాస్తు ఫీజు అయితే 750 రూపీస్. మీకు సాయంత్రం 10 గంటల నుంచి 5 గంటల వరకు 3 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు, వాళ్ళని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. పరీక్షా కేంద్రాలు అయితే వచ్చేసి 122 పరీక్షా కేంద్రాల్లో రోజుకు 2 విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. మన ఏపీలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బరంపూర్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ టైమింగ్స్ 9:30 నుంచి 12 వరకు ఒక బ్యాచ్ అయితే ఉంటుంది. 2:30 నుంచి సాయంత్రం 5 వరకు అయితే సెకండ్ బ్యాచ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇలా 2 బ్యాచెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అయితే వచ్చేసి 22/2/2024 అయితే ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ అనేది 15/3/2024 నుంచి 30/3/2024 వరకు అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ డేట్ అనేది, సో ఇదొక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఏపీటీఆర్టీలో 4579 ఎస్ఏ పోస్టులు, ఎస్జిటి పోస్టులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను చెప్పిన నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్స్, గురుకుల స్కూల్స్లో పడి, ఇప్పుడైతే వచ్చేసి ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ కోసం అయితే నోటిఫికేషన్ కూడా వేసుకుంది. 4579 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా ఫిబ్రవరి 21లోగా అప్లై చేసుకోవాలి. ఖాళీ ఉన్న విద్యా సంస్థలు మీరు ఒకవేళ జాయిన్ అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేయాలి. స్కూల్ అసిస్టెంట్లు అయితే 2299 వేకెన్సీస్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయితే వచ్చేసి 2280 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శ్రీకాకుళంలో అయితే వచ్చేసి ఎస్జిటి పొజిషన్స్, ఇలా ప్రతి డిస్టిక్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అన్నీ ఏమేమి ఇచ్చారో, ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి. సో టోటల్ పోస్టులు అయితే 4517 అయితే ఉంది. దీనికి కూడా సంబంధిత విభాగంలో మీరు ఇంటర్, డిఈడి, డిఈ, ఎల్ఈడి, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, బీఈడి ఉత్తీర్ణై ఉండాలి. ఎస్జిటి పోస్టులకు అయితే బీఈడి వారు అర్హులు. సో కంపల్సరీగా ఎస్జిటి పోస్టులు అయితే చెప్పారు ఫ్రెండ్స్, బీఈడి ఉండాలని. సో వీళ్ళకి వయోపరిమితి అయితే వచ్చేసి ఓసీలకి 44 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి అయితే 49 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి 54 ఇయర్స్ అయితే ఉంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా మీరైతే సెలెక్ట్ చేస్తారు. దరఖాస్తు ఫీ అయితే 750 రూపీస్ అయితే ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చని క్లియర్గా మెన్షన్ చేశారు.
సో దీనికి కూడా పరీక్షా కేంద్రాలు వచ్చేసి ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బరంపూర్లో ఉంటుంది. దీనికి చివరి తేదీ అయితే వచ్చేసి 22/2/2024. సో ఎగ్జామ్ షెడ్యూల్ కూడా చెప్పేశారు ఫ్రెండ్స్. 15/3/2024 నుంచి 30/3/2024 వరకు ఉంటుందని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన 2 నోటిఫికేషన్స్ని. సో నేనైతే ఒకసారి వెబ్సైట్లో కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించేది ఇన్ఫర్మేషన్ బులెటిన్స్. ఇప్పటివరకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇదే ఇంగ్లీష్లో అయితే ఉంది. సో నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా మీకు పాయింట్ ఏమైనా అర్థం కాకపోయినా, డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఏ సిలబస్ ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ సిలబస్, సో ప్రతిదానికి ఎవరెవరు అప్లై చేయాలి అని క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో బయాలజికల్ సైన్స్కి ఎవరు అప్లై చేయాలి అని చెప్పేసి ఈ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ నేను ఇంత ఫస్ట్లో చూపించాను కదా, సిలబస్ కావాలంటే అది ఇక్కడ క్లిక్ హియర్ అనే లింక్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతి దానికి మీరు క్లిక్ హియర్ చేసుకోవచ్చు. పేమెంట్కి అయితే చూడండి, సో పేమెంట్ అని క్లిక్ చేసినట్లే ఏ విధంగా చూపిస్తుందో కూడా నేను చూపిస్తాను. సో పేమెంట్, అప్లికేషన్, ఎగ్జామ్ ఫీ, సెలక్షన్ ప్రాసెస్ అనే 4 రకాలుగా అయితే మీరైతే చేయాల్సి అయితే ఉంటుంది. సో పేమెంట్ అని క్లిక్ చేయడంతో ఇలా అయితే వస్తుంది. సో మీ దరఖాస్తు అన్ని పోస్టులకి ఒకేసారి ఎంచుకోవచ్చుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ నేనైతే క్లోజ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లోజ్ అని చేసిన వెంటనే ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్లో క్యాండిడేట్ నేము, జెండరు, సో లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటో మెన్షన్ చేయండి, కమ్యూనిటీ ఏంటో మెన్షన్ చేయండి, డిఫరెన్షియల్ ఏబుల్డా ఎస్ అనో మెన్షన్ చేయండి, సో ఈడబ్ల్యూఎస్ఆ కాదా అని మెన్షన్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, కమ్యూనిటీ, సో మీ క్యాండిడేట్ నేము, మీ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, అమౌంట్, నోటిఫికేషన్, వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసుకుని పేమెంట్కి అయితే వెళ్ళండి. సో ఇప్పుడు నేను పేమెంట్ అయితే చేయట్లేదు, బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి కావాలంటే ఇది క్లిక్ చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే చెప్పారు. సో ఇప్పుడైతే వచ్చేసి నేనైతే వచ్చేసి మీ క్యాండిడేట్ లాగిన్ కావాలి అనుకుంటే ఒకసారి క్యాండిడేట్ లాగిన్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇదివరకు క్యాండిడేట్ చేసుకున్నట్టయితే మీరు ఫస్ట్ పేమెంట్, అప్లికేషన్, ఎగ్జామ్, సెలక్షన్ ప్రాసెస్ ఇలా 4 చేస్తే క్యాండిడేట్ ఐడి అనేది వాళ్ళే ఈమెయిల్ ఐడికి అయితే పంపిస్తారు. సో క్యాండిడేట్ ఐడి కూడా నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో క్యాండిడేట్ ఐడి క్లిక్ చేసుకుని, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసుకుని, వెరిఫికేషన్ క్లోడ్ క్లిక్ చేసుకుని లాగిన్ చేసుకుంటే, సో మళ్ళీ మీరు ఎప్పుడైనా పెండింగ్ అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఇంకేమైనా ఉంటే వాటిని అయితే కంప్లీట్ అయితే చేసేయచ్చు. సో నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, సిలబస్ అయితే చూపిస్తున్నాను. నేను ఇందాక పీడిఎఫ్స్ చూపించాను కదా, ఇక్కడ చూడండి జీకే, కరెంట్ అఫైర్స్, ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫిజియాలజీ, కంటెంట్ మెథడాలజీస్ ఇట్లా 80 మార్క్స్కి అయితే ఉంది. సో ప్రతిదీ టాపిక్ 1, పార్ట్ 1, పార్ట్ 2లో ఎడ్యుకేషన్ సిలబస్ మొత్తం ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుందని నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. సో దాని తర్వాత 2018లో ఉన్న నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇచ్చారు, అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేయడానికి సో ఇదైతే ఇచ్చారు ఫ్రెండ్స్, స్కూల్ ఎడ్యుకేషన్ వేకెన్సీస్ అని చెప్పేసి. సో నేను ఒక డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి అయితే చూపిస్తున్నాను, ఎగ్జాంపుల్గా మీకు ఐడెంటిటీ అర్థమవుతుంది అనేసి. సో ఇదైతే ఇచ్చారు ఫ్రెండ్స్, వేకెన్సీస్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్ కోడ్, సో ఏంటి మీడియం ఏంటి, సో రోస్టర్ పాయింట్లు ఏంటి, జనరల్ కేటగిరీ, ఉమెన్ కేటగిరీ, ఇలా ప్రతిదీ డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరైతే చెక్ చేసుకోండి. ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు పీడిఎఫ్ అనేది. సో ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినది చూపిస్తున్నాను. రెసిడెన్షియల్ స్కూల్స్లో అయితే వచ్చేసి ఏపీ గురుకులాలు ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇచ్చారు. నేను అది కూడా ఒక్కటైతే క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో గురుకులాలు ఎలా ఉంటుందో అని చెప్పేసి అది కూడా ఒకసారి తెలియాలి కదా. సో ఇప్పుడు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అయితే ఓపెన్ చేశాను. అక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఏ కేటగిరీలో పొజిషన్ ఉంది, అది లోకలా కాదా అన్ని క్లియర్గా అయితే అన్నీ అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతిదీ వెబ్సైట్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా ప్రతిదీ క్లిక్ హియర్ లింక్స్ అనేది వెబ్సైట్లో ఉన్నాయి. సో మీరు ఏం చేసుకోవాలంటే తప్పకుండా చూసుకుని అప్లై అయితే చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ పేమెంట్ ఉంది కాబట్టి నేనైతే ఫుల్ అప్లికేషన్ డీటెయిల్ అయితే చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, నేనైతే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ ఏపీడిఎస్సికి సంబంధించింది. సో మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.